అసెంబ్లీ సమావేశాల్లో నాయకులు హరీష్ రావు గారిని దొంగని ఒక సభ్యుడంటే హరీష్ రావు గారు ఏమో యూస్లెస్ ఫెలో అని ఆయన అన్నారు. జనాలు కూడా అలవాటు అయిపోయారు. ఆ రూల్స్ పెట్టినోడిని ఫస్ట్ ఓడిస్తాడు. అసలు చిన్నపిల్లలతో మహిళలతో పెట్టుకొని చూడాలంటేనే మాకు అదొకలాగా ఉండేది వీడియోస్. ఏదైనా అందరూ ఆ కేటగిరీకి చెందిన వాళ్ళే. నేను జయప్రకాష్ నారాయణ అభిమాని, లోక్సత్తా పార్టీ. ఆయన అనుకుంటే ఆయన ఒక కేంద్రం లెవెల్లో ఒక టాప్ పొజిషన్లో ఉండొచ్చు. ఏదో ఒక పార్టీలోకి వెళ్తే బీజేపీలకో కాంగ్రెస్కో యూట్యూబ్లో కొంతమంది మాట్లాడిన నాయకులు మాట్లాడిన మాటలు చూస్తే అంత దారుణంగా వాళ్ళు మాట్లాడేది వేర్లులాగా పాతుకుపోయాయి. అవి ఒక్క రోజులో మనం పెకిలించలేము. అసెంబ్లీ సమావేశాల్లో నాయకులు హరీష్ రావు గారిని దొంగని ఒక సభ్యుడంటే హరీష్ రావు గారు ఏమో యూస్లెస్ ఫెలో అని ఆయన అన్నారు. అంటే ఇలా తిట్టుకోవడాన్ని ఎప్పుడు మానే అవకాశం ఉందంటారు ఈ నాయకులు అంటారు? ఇది ఇటువంటి సాంప్రదాయం అనేది ఎడ్యుకేషన్ రావాలండి. మెయిన్గా ఎడ్యుకేటెడ్ ఎమ్మెల్యేస్, ఎడ్యుకేటెడ్ ఎంపీస్ వచ్చినప్పుడే అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్కైనా కొంత మారుతుందేమో నేను అనుకుంటున్నా. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఆ కల్చర్ మరీ ఎక్కువ అయిపోయింది. గతంలో వైసీపీలో చూసాం, అవి వినడానికి కూడా చాలా కష్టం అయిపోయేది. మాకు అసలు చిన్నపిల్లలతో మహిళలతో పెట్టుకొని చూడాలంటేనే మాకు అదొకలాగా ఉండేది వీడియోస్. ఏదైనా యూట్యూబ్లో కొంతమంది మాట్లాడిన నాయకులు మాట్లాడిన మాటలు చూస్తే అంత దారుణంగా వాళ్ళు మాట్లాడేది. సో ఈ లాంగ్వేజ్ అనేది అవసరం లేదు. మనం చూసినట్లయితే చాలా కొన్ని అసెంబ్లీలు ఉన్నాయి. ఆప్ ఢిల్లీలో ఉంది. వాళ్ళంతా వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. అట్లాంటి వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి అక్కడ మూడు సార్లు 4వ సారి కూడా ఆపే వస్తుందని అనుకుంటున్నాం. అంటే మీరు వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వస్తే మంచిదని అంటున్నారు. ఈ బూతులు ఉండవు. బూతుల సంగతి పక్కన పెడితే వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వచ్చారనుకోండి, వాళ్ళ కరప్షన్ని చాలా స్మార్ట్గా చేస్తారు, ప్రజలకు తెలియకుండా. అందువల్ల అంబేద్కర్ గారు ఈ రూల్ పెట్టారని చెప్పేసి అంటారు కదా. అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ వచ్చారనుకోండి, ఇంకా స్మార్ట్గా కరప్షన్ చేస్తారు. మనం ఎస్కేప్ చేయాలి, వాళ్ళని పట్టుకోవడం కష్టమైపోద్ది అని. ఈ ఆధునిక యుగంలో అది కూడా కష్టమే అని అంటారా? అంటే చేయొచ్చంటారా, పట్టుకోవచ్చంటారా వాళ్ళని? కరప్షన్ అనేది ఒక్క రోజులో అయ్యే పనే కాదండి. ఇప్పుడు జనాల్లోనే కరప్షన్ ఉంది, ఇంకా నాయకుల్లో లేకుండా ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మెయిన్ జనాలే కరప్టెడ్ అయిపోయారు. ఇప్పుడు జనాలే కరప్టెడ్ అయిపోయినప్పుడు నాయకులు కరప్టెడ్ కాకుండా ఇప్పుడు నీకు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇటీవల చూసినట్లయితే ఒక్కొక్క ఎమ్మెల్యేకి 100 కోట్లు ఖర్చు అయింది. అంటే ఇద్దరు ప్రత్యర్థి ఎమ్మెల్యేలు ఉంటే ఖచ్చితంగా 200 నుంచి 250 కోట్లు అవుతుంది. సో దానికి వాళ్ళు ఎలా సంపాదించుకుంటారు? నేను పల్లెటూరులోనే, ఐఎమ్ ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. నాకు 2000 ఇచ్చారే, నాకు 5000 ఇవ్వలేదే. మీకు ఒరే వాళ్ళకి 5000 ఇచ్చారు కదా, నాకెందుకు 2000 ఇచ్చారు? వాళ్ళకి 3000 ఇచ్చారు కదా, నాకెందుకు 1000 రూపాయలు ఇచ్చారు? వాళ్ళకి మందు సీసా ఇదే బడ్వైజర్ ఇచ్చారు కదా, నాకెందుకు చీప్గా మ్యాన్సోన్ ఇచ్చారు అని నేను చెప్పుకోవడం విన్నాను చాలా వరకు. ఎందుకంటే జనాల్లోనే కరప్షన్ పెరిగిపోయింది. జనాల్లో కరప్టెడ్గా తయారు చేసింది కూడా రాజకీయ నాయకులే. కానీ పూర్తి స్థాయిలో అవి వేర్లులాగా పాతుకుపోయాయి. అవి ఒక్క రోజులో మనం పెకిలించలేము. అది చాలా సంవత్సరాలు పడుతుంది. కనీసం ఒక 90% అక్షరాస్యత జనాల్లో కూడా రావాలి. అంటే జనాలు ఎక్కువ ఈ విషయాల మీద మాట్లాడుకుని చర్చించుకుని చేస్తే పని అవుతుంది అంటారా? అంటే ఎక్కువ అది కాదండి. ప్రతిదానికి ఇప్పుడు కాంట్రాక్ట్ కావాలన్నా లంచం కావాలి, చిన్న ఏదన్నా బోరు బావి తవ్వించాలన్నా లంచం కావాలి, ఒక చిన్న ఇల్లు కట్టాలన్నా లంచం కావాలి. జనాలు కూడా అలవాటు అయిపోయారు. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే ఓకే, ఒకరోజు డిలే అయిందనుకో అర్థం చేసుకుంటున్నారు. రెండో రోజు ఓకే, ఈయనకి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు ఎంఆర్ఓ గారు లేదంటే ఎండిఓ గారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకవేళ కలెక్టర్ ఆఫీస్కి పోయినా ఏదైనా కాంట్రాక్ట్ ఫైల్ మీద సంతకం చేయాలనుకున్నా ఆయనకి తగ్గట్టు ఫేవర్ అడుగుతూ ఉన్నారు. నేనేం కలెక్టర్లు కూడా సచివులు అని చెప్పట్లేదు, అందరూ ఆ కేటగిరీకి చెందిన వాళ్ళే. ఎందుకంటే అందరూ రాజకీయ నాయకుల కింద పనిచేస్తారు కదా. సో ప్రతి ఒక్కరు కూడా ఆ కేటగిరీ చెందిన వాళ్ళే. కాబట్టి నేను అనేది ఏంటంటే జనాల్లో కూడా కరప్షన్ ఉంది. జనాల్లో ఎప్పుడు కరప్షన్ పోద్దంటే ఎప్పుడైతే 90% అక్షరాస్యత ఉందో అప్పుడు కరప్షన్ పోద్ది. ఎందుకంటే మనకు స్వశక్తి మీద సంపాదించుకునే అవసరం ఏర్పడుతుంది జనాలకి. అప్పుడు అవసరం పడదు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఇప్పుడు సిటీల్లో ఓట్ బ్యాంక్ ఎందుకు తగ్గుతుంది జనరల్గా అంటే ఓటింగ్ పర్సెంట్ అనేది ఎందుకు తగ్గుతుంది అంటే ఎవరికి ఓటేసినా అదే పనులుగా చేసేది. జనరల్గా సిటీలో ఓట్ పర్సెంట్ అనేది ఎందుకు తగ్గుతుందంటే నేను అనుకోవడం అదే. జరిగేది లేదు, వాళ్ళు చేసేది లేదు, ఏమి లేదు. ఉంటుంది, ఒకరోజు హాలిడే వస్తుంది, ఫ్యామిలీతో గడపచ్చు
అనే ఉద్దేశంతో ఉన్నారు తప్ప ఓటర్సు మామూలుగా ఏదో చేంజ్ వచ్చేస్తుందని ఎవరు లేరు. ఎందుకంటే సిటీస్లో ఎక్కువ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు. సో అందుకే నేను అనేది ఖచ్చితంగా ఏంటంటే ఎప్పుడు మార్పు అనేది వస్తుందంటే 90% విలేజ్ లెవెల్లో కూడా 90% ఎడ్యుకేటెడ్ అయినప్పుడు చదువుకున్న వాళ్ళు ఓటేయలేదు అంటున్నారు. మరి 100% ఎడ్యుకేటెడ్ వస్తే ఓటేస్తారంటారా? అంటే ఓటు కంపల్సరీ వేయాలని ఒక రూల్ పెట్టాలంటారా? ఓటు కంపల్సరీగా వేయాలనే రూల్ అనేటివి ఉంటే ఖచ్చితంగా వేసేవాడు ఆ రూల్స్ పెట్టినవాడిని ఫస్ట్ ఓడిస్తాడు. సో అంతా ఎవరు అంత అట్లాంటి రూల్స్ అవసరం లేదు. మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఎడ్యుకేటెడ్ చేయాలి పీపుల్ని. మనకు టైం పడుతుంది, ఇంకొక 20 సంవత్సరాలు పడుతుంది. ఆ రూట్స్లో ఉన్నటువంటి మన కులం చూసో, మతం చూసో, ప్రాంతం చూసో, లేదంటే మనోడ్రా అని చూసో అని ఓటేస్తున్నారు తప్ప మనకి ఏం ఫేవర్గా చేస్తున్నారు. మెయిన్గా ఇది జనాల కరప్షన్ కదా. ఇప్పుడు పలానా వ్యక్తి ఎన్నుకున్నాము, చాలామంది హానెస్ట్ లీడర్స్ ఉన్నారు మన సొసైటీలో, చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళంతా కూడా బయటకు ఎప్పుడు వస్తారంటే జనాలు ఓడిస్తున్నారు వాళ్ళని. వాళ్ళకే చేయాలని చాలా ఉంటుంది, కానీ ఓడించి ఇప్పుడు నేను జయప్రకాష్ నారాయణ అభిమాని, లోక్సత్తా పార్టీ. ఆయన పార్టీ 2009లో నాకు కొత్తల్లో ఎలక్షన్లో ఓటు వచ్చినప్పుడు ఆయనతో నేను కలిసి ఒక 15-20 డేస్ పాదయాత్ర కావచ్చు, లేదంటే ఎలక్షన్ క్యాన్వర్సింగ్ కావచ్చు చేశాను. కానీ ఆయన చెప్పాడు రాష్ట్ర వ్యాప్తంగా కలిపి ఆయన ఒక్కడే గెలిచాడు కుకట్పల్లిలో. సో హానెస్ట్గా చెప్పాడు, ఆయన ప్రిన్సిపాల్స్ని ఫాలో కాలేదు. 20 years ఏదో చేంజ్ కోసం పార్టీ నడిపాడు పాపం. ఎవరికి ఎక్కలేదు మైండ్లో. వాళ్ళకి ఏం కావాలా, ముందు వాళ్ళకి డబ్బులు కావాలా, ఆ తర్వాత వచ్చి ఏదో క్వార్టర్ బాటిల్ కావాలా, అంతే. ఆ రోజుకి నాకేం కావాలని అంటున్నారు. అంటే ఆయన మేధస్సు ఆయనకి ఏం ఉపయోగపడలేదంటారా? అంటే అంత ఈ సామాన్యుడు ఇచ్చే స్పీచ్ని ఆకట్టుకుని ఓట్లేసేవాళ్ళు డబ్బును చూసి ఓటేస్తున్నారు తప్ప స్పీచ్లను చూసి మేధస్సు చూసి ఓటేయారంటారా? స్పీచ్లు చూసి అనేది కాదు, ఆయన ఐఏఎస్ నుంచి బయటకు బయలుదేరగాలి కదా, తెలుసు కదా మీకు, అందరికీ తెలిసిందే. ఆయన ఏదో చేంజ్ చేస్తాము అని బయటకు వచ్చాడు. ఆయన అనుకుంటే ఆయన ఒక కేంద్రం లెవెల్లో ఒక టాప్ పొజిషన్లో ఉండొచ్చు. ఏదో ఒక పార్టీలోకి వెళ్తే, బీజేపీలకో కాంగ్రెస్కో ఇంకేదో ఇతర పార్టీలోకి వెళ్తే, ఆయన అనుకుంటే ఒక చీఫ్ జస్టిస్ లెవెల్లోనో లేదంటే ఒక గవర్నర్ పదవో ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఆయన ఇప్పటికీ ఒక సామాన్యుడిగా నాకు తెలిసి ఒక 3 BHK అపార్ట్మెంట్లో ఉంటున్నారు ఇక్కడ బేగంపేటలో, నాకు తెలుసు బాగా. ఆయన దగ్గరికి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను కూడా. అంటే